నడిపిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్ఐ గారికి, వార్డెన్ గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారికి, తదితర అధికారులకు మరియు గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సివిల్ డే ప్రోగ్రామ్కి సంబంధించింది ప్రధానంగా ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించింది ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు చెప్పారు, మేడం అని చెప్పింది. దయచేసి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించింది ప్రధానంగా వాస్తవికంగా మాపై కులం పేరు పెట్టి తిట్టో ఇంకేదో చేస్తే గిన కాకుండా గిన నువ్వు ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండి గిన నిన్ను పలు విధాలుగా అనేక రకాలుగా ఇతర సమస్యలపైన గిన మిమ్మల్ని వేధించినట్లయితే దానికి సంబంధించిన కులం పేరు పెట్టకపోయినా గిన, కులం పేరు పెట్టి తిట్టకపోయినప్పటికిన వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతుంది. అంతే కదా సార్? వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు గిన నమోదవుతుంది. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, వాస్తవికంగా మీరు పోలీస్ స్టేషన్లో కనుక ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఏ ఫిర్యాదు ఇచ్చినా గిన వెంటనే దానిపైన ఎంక్వైరీ లేకుండానే వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎంక్వైరీకి ఏముండదు. మీరు ఏ రాజకీయ నాయకులతో కానీ, ఇంకెవరితో కానీ, ఇంకా పెద్ద మనుషులతో కానీ, ఊళ్ళ దగ్గర కానీ ఇంకెక్కడైనా పైరు వేయాల్సిన అవసరం లేదు. మీరు పిటిషన్ ఇచ్చి పర్ఫెక్ట్గా నాకు కేసే కావాలి అని మీరు కనుక అక్కడ గట్టిగా అంటే 24 hours 24 గంటలలోపు ఎస్ఐ గారు దాన్ని కేసు చేస్తారు. తర్వాత కేసు నిజమా కాదా అని చెప్పేసి ఛార్జ్షీట్ లెవెల్లో మీ కేసు సంబంధించింది అప్పుడు మీ కేసు ఉంటుందా పోతుందా తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ గారు వస్తారు. దీనికి సంబంధించిన కేసు నిజమా కాదా, సాక్షులు ఏంటి, మంచి అని చెప్పేసి వారు ఇన్వెస్టిగేషన్ చేసిపోయిన తర్వాత వారిని ఎవరైతే ఉంటారో అవతల పక్క ఇబ్బంది పెట్టిన ఆయన ఎక్కడ పంపించాలని అక్కడ పంపించిన తర్వాత ఇప్పుడు మీకు ఛార్జ్షీట్ వేసేటప్పటికి 60 రోజులు లోపు వేయాలి ఛార్జ్షీట్. ఆ లోపలికి కేసు కనుక ఫాల్స్ కేసు అని తెలిస్తే కేసు కొట్టేయడం కానీ జరుగుతుంది. దయచేసి మాత్రం నేను ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పైన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ సంబంధించినది మాత్రం వ్యక్తిగత స్వార్థాల కోసమో, లేకపోతే మీ యొక్క స్వలాభాల కోసమో, ఇంకో పటేల్ కోసమో, లేకపోతే ఇంకో సార్ కోసం, ఇంకో మెప్పసారం కోసమో, ఇంకో గులాంగిరి కొట్టుకుంటునో ఈ కేసులు కనుక పెట్టారనుకో, మీరు ఒకరిద్దరు ముగ్గురు కనుక తప్పు చేసి ఏదో కాంపెన్సేషన్ వస్తుంది మాకు, ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక కేసుని బట్టి, కేసు గ్రావిటీని బట్టి ₹1,00,000 కనుక కోట్ చేసారు అనుకో, మనకు 3 సార్లు వస్తాయి. ఎఫ్ఐఆర్ కాగానే 20, ఛార్జ్షీట్ చేయగానే 50% వస్తాయి. కేసు ఫైనల్ అయిపోయిన తర్వాత మిగతా పైసలు వస్తాయి. మీరు ఎస్ఐ గారు చెప్పినట్టు ఫైనల్ పోయే లోపలికి కథం పెట్టుకుంటున్నారు. వాస్తవికంగా తప్పుడు కేసులు పెట్టడంతో ఈ యొక్క యాక్ట్నే భ్రష్టు పట్టించే పరిస్థితి కింద జరుగుతుంది. దయచేసి కేసు నిజమైతేనే, వాస్తవం అయితేనే, వాస్తవికమైన పంచాయతీ అయితే మాత్రమే ఇన్వాల్వ్ కావాలి, ఈ యాక్ట్ను ఉపయోగించుకోవాలి. కానీ తప్పుడు కేసులకు సంబంధించింది వాడుకున్నారనుకో ఈ సమాజానికి